డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సెప్టెంబర్కి రిలేటెడ్ ఒక పవర్ఫుల్ డే రానే వచ్చేసింది. సెప్టెంబర్ 17th. ఇట్స్ ఎ ఫుల్ మూన్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దేర్ ఆర్ ఫ్యూ స్పిరిచువల్ ట్రూత్స్. ఏంటి అంటే, న్యూ మూన్స్ ఆర్ మ్యాజికల్, ఫుల్ మూన్స్ ఆర్ మ్యాజికల్. విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఫుల్ మూన్స్, న్యూ మూన్స్ ఇవన్నీ చాలా పవర్ఫుల్. అండ్ ముఖ్యంగా సెప్టెంబర్ 17th వచ్చే ఫుల్ మూన్ని మనం హార్వెస్ట్ ఫుల్ మూన్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ఎ హార్వెస్ట్ ఫుల్ మూన్. ఈ ఫుల్ మూన్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి ఇంతకు మించిన శుభదినము వేరొకటి లేదు. ఇప్పుడు మన ట్రీస్, ప్లాంట్స్ అన్నీ గ్రో అవుతాయి కదా. గ్రో అవడానికి కావాల్సింది సన్ ఎనర్జీ. ఆ ట్రీస్ నుండి, ఆ ప్లాంట్స్ నుండి వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యొక్క టేస్ట్ మూన్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు ఏమేమైతే ఎమోషన్స్ ఉన్నాయో, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసేది, డీల్ చేసేది, కంప్లీట్ మీ ఎమోషన్స్ని టేక్ కేర్ చేసేది మూన్ ఎనర్జీని. కాబట్టి ఈరోజు 17th చాలా కాస్మిక్ ఎనర్జీస్ అనంత బ్రహ్మాండం నుండి రాబోతా ఉన్నాయి. తద్వారా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మీ లైఫ్ మీద పాజిటివ్ వేలో ప్రభావితం చేయొచ్చు, ఆర్ ఎల్స్ నెగిటివ్ వేలో కూడా ప్రభావితం చేయొచ్చు. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎనర్జీస్. ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వద్దు. రెస్పాండ్ అన్నది పాజిటివ్ థింగ్, రియాక్ట్ అన్నది నెగిటివ్ థింగ్. ఈరోజు మీ యొక్క కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టండి. కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్స్. ఎఫర్మేషన్స్ చేయండి, విజువలైజేషన్స్ చేయండి, మనీ మెడిటేషన్స్ మీద ఫోకస్ పెట్టండి, స్క్రిప్టింగ్, విస్పరింగ్, కంప్లీట్ విశ్వనామ స్మరణ అంటాం. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, విశ్వనామ స్మరణ చేయండి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో, ఎన్నో క్లాసెస్లో స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, కొన్ని తంత్రాస్ కూడా షేర్ చేయడం జరిగింది. అవన్నీ ఈరోజు 110% ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే 100% ఉంది. కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే విశ్వ దర్శనానికి, విశ్వ జ్ఞానానికి సంబంధించి ఒక 2 అద్భుతమైన సాధనలు ఉన్నాయని ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఒకటి ఫాస్టింగ్, రెండోది సైలెన్స్, మౌనం వహించడం, అలానే ఉపవాసం. ఇంతకు మించిన బెస్ట్ ప్రాక్టీస్ కానీ, సాధన కానీ ఏదీ లేదు. అది 110% ఈరోజు ఫాలో అవ్వాలా. అనంత బ్రహ్మాండం నుండి విశ్వశక్తిని, దైవశక్తిని, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, స్పిరిచువల్ ఎనర్జీస్ని ఈరోజు మీ శరీరంలోకి ఆవహించుకోవచ్చు. తద్వారా చెడు కర్మల్ని 80-90% సార్ట్ అవుట్ చేసుకునే చాలా అద్భుతమైన దినం ఈరోజు. అనంత బ్రహ్మాండం నుండి అద్భుతమైన విశ్వశక్తి హుదు తుఫాన్లా వస్తుంది. ఆల్రెడీ అది స్టార్ట్ అయ్యింది. ఇది ఎప్పుడు వస్తుందంటే, సన్, మూన్, ఎర్త్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయిన రోజు ల్యూనార్ ఎక్లిప్స్ వస్తుంది. అదే ఈ రోజు హార్వెస్ట్ ఫుల్ మూన్ అంటాము. ఇంతకు మించిన ఆస్పీషియస్ డే ఇంకొకటి లేదు మేనిఫెస్టేషన్కి సంబంధించి. మరి ఏమి చేయాలి? మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానం ఏదైతే ఉందో 110% ఆచరించాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఎంత విశ్వజ్ఞానము, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎంత తెలుసుకున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఎంతవరకు ఆచరణలో పెట్టామన్నది ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఆచరణలో పెడతారో, నేర్చుకున్నది మీ రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారో, ఆచరణలో పెడితేనే ఏదో ఒకరోజు ఆచారాలై కూర్చుంటారు. ఆచరణలో పెడితేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందే ఛాన్స్ 110% మీకు. మీరేం చేయాలి ఈరోజు? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వైట్గా ఉండండి, ఎలోన్గా ఉండండి, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉండండి. శ్రీకృష్ణుడిలాగా అవసరమైతేనే మాట్లాడండి, అవసరమైతేనే బయటకు వెళ్ళండి. మేజర్ టైం సెల్ఫ్ టాక్ మీద పెట్టండి. సెల్ఫ్ టాక్ అంటే మనతో మనం మాట్లాడుకోవడం. పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఐఆమ్ ద బెస్ట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఇట్లా ఐఆమ్ అని చెప్పి ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయండి. సెకండ్ థింగ్, ఎక్కువగా ప్రేయర్స్ చేయండి. నేను ఇంతకుముందు ప్రేయర్స్కి రిలేటెడ్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ డే 4లో కంప్లీట్ ప్రేయర్స్ని చెప్పడం జరిగింది. బట్ వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు అది పెయిడ్ ప్రోగ్రామ్ అయినా సరే యూట్యూబ్లో పబ్లిక్ చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి.
అందులో కంప్లీట్ ప్రేయర్స్ ఇవ్వడం జరిగింది. వందల కొద్ది వేల కొద్ది ఎఫర్మేషన్స్ చేయక్కర్లేదు. ఆ ప్రేయర్స్ని ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే ఆయన ఆరోగ్యాల గురించి, అష్టైశ్వర్యాల గురించి, జనాకర్షణ గురించి, ధనాకర్షణ గురించి, ఉద్యోగ అభివృద్ధి కొరకు, వ్యాపార అభివృద్ధి కొరకు, కుటుంబ సభ్యులలో అద్భుతమైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడం కొరకు, మీకు మీ వాహనాలకి, మీ గృహాలకి, మీ ల్యాండ్స్కి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకు 360 డిగ్రీస్లో సమృద్ధి, సంపూర్ణత్వాన్ని ఎలా ఆకర్షించవచ్చు విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, దాని గురించి కంప్లీట్ ప్రేయర్స్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రేయర్స్ అన్ని విని మనసా వాచ కర్మన ఈరోజు ఆచరించండి. పాయింట్ నెంబర్ 3, వీలైతే వాటర్ ఫాస్టింగ్ చేయండి. ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తామో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మన బాడీ నుండి బయటకు వెళ్తాయి. టాక్సిక్ అనేది ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే అది వెళ్తుందో ఒక స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేస్లోకి అష్టైశ్వర్యాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ థర్డ్ థింగ్, మౌనం. అవసరమైతేనే మాట్లాడండి. భగవంతుడు 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడంటే తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని. బట్ ఎవరికి వినాలన్నది కూడా ఇంపార్టెంట్. అవసరమైతేనే మాట్లాడండి. మనం దైవనామ స్మరణం అంటాము. ఇందా సేమ్ వే విశ్వనామ స్మరణం అని ఒకటి ఉంది. మీరు అడుగులు వేసిన ప్రతిసారి డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం అని చెప్తూ అడుగులు వేయండి. తద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది. అండ్ ఇంతకు మించిన పవర్ఫుల్ డే లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే 17వ తారీఖు వచ్చింది. 1+7 = 8 యాజ్ పర్ న్యూమరాలజీ. 8 అనే నెంబర్ వెల్త్కు సంకేతం, సంపదకు సంకేతం, డబ్బుకు సంకేతం. అండ్ అలాంటి రోజే ఫుల్ మూన్ వచ్చింది. అలాంటి రోజే ల్యూనార్ ఎక్లిప్స్. ఇది ఆషామాషా ఫుల్ మూన్ కాదు, హార్వెస్ట్ ఫుల్ మూన్ అంటాం. కొన్ని మెడిటేషన్స్ చేయాలా, తాంత్రిక మెడిటేషన్ అని కొన్ని రకాల మెడిటేషన్స్ ఉన్నాయి. అవన్నీ దాని గురించి సపరేట్ వీడియో ఏదైనా చేద్దాము బేస్డ్ ఆన్ ఫ్రీ టైం. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే మూన్ లైట్ మీ మీద పడేటట్టు చూసుకోండి. చంద్రుడి యొక్క కిరణాలు మీ మీద పడేటట్టు చూసుకొని వెన్నెముక నిటారుగా పెట్టుకొని కూర్చొని చిన్ముద్ర అంటాం, చిన్ముద్ర వేసుకొని కంప్లీట్ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టండి. దేనినైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, దేనినైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, దేనినైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్ రైట్ వేలో మీ ఇంటెన్షన్స్ని సెట్ చేయండి. ఎందుకంటే మీ యొక్క ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. ఎటువంటి ఎమోషన్స్ని అనంత విశ్వంలోకి మీరు విడుదల చేస్తారో అదే మీరు పొందుతారు అని విశ్వం చెప్పిన వాక్కు. సో ఈ రోజు మూన్ మీ మీద ఎలా ప్రభావితం చేస్తుందంటే, ఊరికినే టెన్షన్ పడిపోతుంటారు. ఏదైనా ఒక సిచ్యువేషన్ జరగగానే రెస్పాండ్ అవ్వరు, రియాక్ట్ అయిపోతారు, అరిచేస్తారు, తిట్టేస్తారు. తెలియకుండా మీరు ఇది చేస్తారు. ఇది మీరు కాదు, మూన్ యొక్క ఎనర్జీస్ మీ మీద అలా ప్రభావితం చేస్తాయి. ముందే చెప్పిస్తున్నాను కాబట్టి ఎటువంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నా సరే ఎగ్జైట్ అవ్వద్దు. అతి ఉత్సాహం పనికిరాదు. అతి ఏది మంచిది కాదు. అతి వినయం దూత లక్షణం అంటాం. టూ గుడ్ ఈజ్ టూ బ్యాడ్ అంటాం. అతి ఏది మంచిది కాదు. అవసరమైతేనే రెస్పాండ్ అవ్వండి, అవసరమైతేనే మాట్లాడండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి. ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు వెళ్తారు, అది చూసుకొని ఇంటికి వచ్చేయండి. మేజర్ టైం మీ కొరకు ఇన్వెస్ట్ చేయండి. టుడే ఈజ్ వెరీ పవర్ఫుల్ డే. ఈ 30 రోజులు చేసింది ఒక లెక్క. ఈ రోజు మీరు చేసిన ఆచరణ, విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో మీరు పెట్టే ఆచరణ ఏదైతే ఉందో అద్భుతమైన రిజల్ట్ని తీసుకొస్తుందని నొక్కి ఒక్క నుంచి ఇంఫోటిక్ కేసులో చెప్తున్నాను. సైన్స్ ప్రూవ్ చేసేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ బ్రహ్మాండంలో ఉన్న అణువణువుకి ఒక శక్తి ఉంది. ఆ దైవ శక్తిని, విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకుంటే గనక ఈ భూ ప్రపంచం మీద అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలతో సాధించలేనిది ఏదీ లేదు. ఎక్సెప్ట్ గడిచిన సమయాన్ని తీసుకొని రాలేరు, జరిగిన సంఘటనలు మార్చలేము, కానీ వర్తమానాన్ని, భవిష్యత్తుని, మీ భవిష్యత్తును మీరే లిఖించుకోవచ్చు. అందుకే చెప్తుంది క్రియేట్ విత్ మీ అని యూనివర్స్ చెప్తుంది. నాతో కలిపి నీ భవిష్యత్తును నువ్వే క్రియేట్ చేసుకో, రచించుకో, నీకు నువ్వే క్రియేటర్. సాంస్క్రిట్లో ఒక అద్భుతమైన వర్డ్ ఉంది, అద్వైతం నుంచి తీసుకొచ్చిన వర్డ్ అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. నేనే బ్రహ్మ, నేనే భగవంతుడు, ఐ ఆమ్ ద సుప్రీం అని అర్థం. దిస్ ఈస్ ద ఎఫర్మేషన్ అని సౌత్ ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇంతకు ముందు రివ్యూలు చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంది ఆచరిస్తున్నారు. మీరు ఏదైతే ఇప్పటి వరకు నేర్చుకున్న విశ్వజ్ఞానం ఏదైతే ఉందో పాయింట్ టు పాయింట్ నోట్సెస్ అన్ని తిరిగేసి ఈరోజు ఇంట్లో కూర్చొని కంప్లీట్గా ఆచరించండి. స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, తంత్రాస్, ఎఫర్మేషన్స్, మనీ మెడిటేషన్స్, విజువలైజేషన్స్, విస్పరింగ్, స్క్రిప్టింగ్, ఏమేమైతే మేనిఫెస్టేషన్కి సంబంధించి మీరు నేర్చుకున్నారో 110% ఆచరించాల్సిన రోజు ఏదైనా ఉంది అంటే ఇదే. ఈ రోజు మాత్రమే 17వ తారీఖు పవర్ఫుల్ డే. అండ్ హిందూస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారు దర్శనం చేసుకోండి.
వీలైతే శివుడి టెంపుల్కి వెళ్ళండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీకు 110% హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఫుల్ మూన్ రోజు నెగటివ్ ఎనర్జీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెగటివ్ ఎనర్జీస్ మీ శరీరంలోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఎఫర్మేషన్స్ చేస్తారో, దైవనామ స్మరణం కానీ విశ్వనామ స్మరణం కానీ చేస్తారో, సకల నెగటివ్ ఎనర్జీస్ మీ శరీరంలోకి వెళ్లకుండా, మీ గృహంలోకి వెళ్లకుండా ఒక రక్షణ కవచాన్ని అనంత బ్రహ్మాండమే ఏర్పాటు చేస్తుంది. ఇంకంతా మంచే జరుగుతుంది. హ్యాపీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, విశ్వముతో మమేకం అవ్వడానికి ప్రయత్నించండి, ప్రకృతితో అనుసంధానం అవ్వడం కొరకు సంకల్పించండి. ఇంకా డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో మీ లొకేషన్ని కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే విశ్వ దర్శనానికి సంబంధించి, విశ్వ జ్ఞానానికి సంబంధించి, మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏమేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్లో టైప్ చేయండి. నా టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని 100% మీకు అందిస్తాను. అలానే చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు, విశ్వం యొక్క ఆశీర్వాదాలతో, ప్రకృతి యొక్క సహకారంతో ఒక అద్భుతమైన 11 రోజుల దైవ కార్యం చేయబోతా ఉన్నాము. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 1 వరకు, అనగా 11 రోజులు మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న మాస్టరీ క్లాస్ జరగబోతా ఉంది. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, 8 వరకు ఉంటుంది. ఈ 11 days రికార్డింగ్స్ మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తుంది. ఎటువంటి ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తున్నా, ఎటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నా, ఏమి లైఫ్లో సాధిద్దాం అనుకుంటున్నా, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, దేని కొరకు మీరు సంకల్పిస్తున్నా ఒకటే సొల్యూషన్, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవడం, మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం. అది ఎలా అన్న సీక్రెట్స్ని ఫర్ ద ఫస్ట్ టైం రివ్యూల్ చేయడమే కాకుండా లైవ్లో కొన్ని సాధనాస్, కొన్ని ప్రాక్టీసెస్ మీ అందరి చేత చేయించబోతా ఉన్నా. ఆల్రెడీ ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది దైవ కార్యము. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. దట్టు కొన్ని సాధనలు, ప్రక్రియలు లైవ్లో చేయించబోతా ఉన్నాం కాబట్టి మన ఫోకస్ క్వాంటిటీ మీద లేదు, క్వాలిటీ మీద ఉంది. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి అనుకుంటే, అనంత విశ్వశక్తి మీ శరీరంలోకి ఆవహించుకోవాలి అనుకుంటే, విశ్వ దర్శనం జరగాలి అనుకుంటే ఈ 11 days సాధన మీకు చాలా అవసరం. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి come and join us. God bless you all. Universe blesses you all with the lavish abundance. Sarve Jana Sukhna Bhavantu. Jai Hind, Jai Bharat. Signing off. Me, Sri Vibrant Vamsi.